టీవీ డివోషనల్ ఛానల్కు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి శ్రీనివాస నగర్లో ఉన్న ఆదర్శ స్కూల్లో ఈ సంవత్సరం వినాయకుడి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అక్కడ ఉపాధ్యాయులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా తాము ఈ స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మహోత్సవాల భాగంగా భజనలు మరియు ఇతర వినోద కార్యక్రమాలు పిల్లల ద్వారా నిర్వహించామని పేర్కొన్నారు. ఈ సందర్భంలో అక్కడ మహిళా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఈ సంవత్సరం పిల్లలు అందించిన సహాయ సహకారాలు భజన రూపంలో కానివ్వండి లేక వినోద కార్యక్రమం రూపంలో కానివ్వండి అద్భుతంగా జరిగాయని పిల్లలకు ప్రశంసించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం జరిగినటువంటి అన్నదాన మహోత్సవ కార్యక్రమంలో పిల్లలు చేసిన సహాయ సహకారాలు అన్ని విధాలా బాగున్నాయని పిల్లలను ప్రశంసిస్తూ మరింత కార్యక్రమాలు మహోన్నతంగా ఉచితంగా జరుపుతామని వాళ్ళు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నమస్కారం. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా టెక్కలి శ్రీనివాస నగర్లో ఆదర్శ స్కూల్లో ఇక్కడ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ వినాయక నవరాత్రి మహోత్సవం చాలా ఘనంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ మన స్కూల్ టీచర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఎలా జరుగుతుందో ఒకసారి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఘనంగా జరుగుతున్న సార్ ఉత్సవాలు ఏ విధంగా 8 రోజులు చేస్తున్నారు. మేము ఇంచుమించుగా ఆదర్శ స్కూల్ స్థాపించి ప్రతి సంవత్సరం కూడా ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా పిల్లలు వాళ్ళ తాలూకా తల్లిదండ్రుల యొక్క ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం కూడా నిర్వహించుకుంటున్నాం. పిల్లల్లో సనాతన ధర్మం హిందూ ధర్మం పాటించడానికి వాటిని అభివృద్ధి చేయడానికి మా స్కూల్లో ఈ విధంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుతూ ఉంటాం. పిల్లల ఆధ్వర్యంలో ఈ 6వ రోజు కానీ 7వ రోజు కానీ మహా అనుసంధాన కార్యక్రమం ఇంచుమించుగా 4000 మందితో ఈ అనుసంధాన కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా కూడా మా తాలూకు తల్లిదండ్రులు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందం అందరూ కూడా కలిసి అనమాట ఈ నవరాత్రి ఉత్సవాలు అనేవి ఘనంగా నిర్వహించబడుతుంది. సుమారుగా 25 years అవుతుంది. మేము ఒక 15 ఏళ్ళ నుంచి ఈ వినాయకోత్సవాలు అనేవి జరుపుకుంటాము. ఇదంతా మా స్టూడెంట్స్ మా పేరెంట్స్ సహకారంతో చేస్తాము. అలాగే మా స్కూల్లో అంటే 1 వీక్ కూడా సెలబ్రేషన్స్ అయితే చేస్తాం, కానీ క్లాసులకు కానీ స్కూల్ చదువులో కానీ ఏం డిస్టర్బెన్స్ ఉండదు. అది ఉదయం 9 లోపల సాయంకాలం 4 తర్వాత మేము పూజ చేసుకొని ఒకరోజు మాత్రం పిల్లలు మా పిల్లల తరగతి పేరెంట్స్ అందరు పార్టిసిపేషన్తో మహా అనుసంకల్పన కార్యక్రమం చేస్తాము. అలాగే ఈరోజు కొంచెం ఊరేగింపుతో వినాయక నిమజ్జనం కూడా చేస్తాము. దీనివల్ల మా విద్యార్థుల్లో ఏంటంటే ఐకమత్యంగా కలిసి ఏదైనా ఒక పని చేయాలి, ఎలా చేయాలి అనేది తెలుస్తుంది. తర్వాత చిన్నప్పటి నుంచి విద్యార్థుల్లో హిందూ ధర్మం సనాతన ధర్మం ఆచారం మన సాంప్రదాయాన్ని ఎలా మనం డెవలప్ చేసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ దీని ద్వారా మేము బోధిస్తాము. ఈ ఒక వినాయక చవితి కాదు, అన్ని సర్వమత పండుగలు కూడా సెలబ్రేట్ చేస్తాం వాళ్ళకి అర్థమయ్యేటట్టు. కానీ ఈ రోజు మాత్రం అన్ని వర్గాల తాలూకా మా స్టూడెంట్స్ మా పేరెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అందరూ కలిసి ఆనందంగా ఈ పండుగని జరుపుకుంటారు. విన్నారు కదా, ఇప్పుడే గురువులు పెద్దలు అందరూ కలిసి చాలా చక్కగా ఆ స్కూల్ నడిపించి చాలా ఘనంగా మన వినాయకుడు నిమజ్జనానికి రెడీ అవుతున్నారు. ఈరోజు భారీ అన్నదానం కూడా ఇక్కడ జరిగింది. అదేవిధంగా ఇంకా గొప్పగా పిల్లలు చదువుకొని మంచి స్టేజ్లో రావాలని మా BR9 టీవీ తరఫున మేము కోరుకుంటాం. అదేవిధంగా మళ్ళీ సంవత్సరం ఇంతకన్నా ఇంకా గొప్పగా మన వినాయకుడు ప్రొటెక్షన్ అన్నీ కూడా మంచిగా అవ్వాలని మా BR9 టీవీ తరఫున కోరుకుంటున్నాం. BR9 టీవీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కెమెరామాన్ శ్రీరామ్తో BR9 టీవీ టెక్కలి.
దానికి అడిగి చెప్తున్నాను. చెప్పండి ఎవరికైనా. ఏరి